వెల్కమ్ బ్యాక్. ఈరోజు లైవ్ షోలో పాల్గొంటున్నారు నందు యువ సినీ నటులు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నేత, దిలీప్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నందు, నిన్న రోజంతా మీకు నిజంగా ఒక థ్రిల్లింగ్ ఇలాగా సినిమా లాగానే గడిచుంటూ ఉంది. ఎందుకు ఈ ఆరోపణలు రావటం కానివ్వండి, తర్వాత మీరు వివరణ ఇచ్చుకునే స్టేజ్ రావటం కానివ్వండి, ఏంటి నిన్న రోజు అసలు ఎలా గడిచింది, ఏంటి పరిస్థితి? నిన్న రోజంతా నాకు యాక్చువల్గా అంటే ఉన్నట్టుగా చెప్పాలంటే తిండి లేకుండా గడిచిందండి. లేకుండా అంటే టైం కూడా లేదు. నేను ఐ హ్యాడ్ టు గో ఫ్రమ్ ఎవ్రీ ఛానల్ టు ఛానల్. నాకు బాధగా ఉండింది. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, అంటే నేను ఎటువంటి తప్పు చేయకుండా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం నన్ను అన్నారు, ఎందుకు నీకు నోటీస్ రానప్పుడు నువ్వెందుకు వెళ్ళి అంత ఇదిగా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు అవుతుంది అన్నారు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళకు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అలా అంటే నేను అన్నాను, అలా అన్న వాళ్ళే నేను ఒక 2-3 వరకు నేను బయటికి రాకపోయేసరికి, అరే సైలెంట్గా ఉంటే నిజంగా నువ్వే చేసావంటారా, ఎందుకు వచ్చింది కూడా వెళ్ళు అన్నారు. సో అప్పుడు ఇంకా నేను సైలెంట్గా ఉన్నా తప్పే, సైలెంట్గా లేకపోయిన తప్పే. బట్ నా పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు, నేను తప్పు చేయనప్పుడు నేను వచ్చి పబ్లిక్కి చెప్పుకునే రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్గా నాకుంది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నిజంగా నేను నాకు నోటీస్ రాలేదు సార్. నాకు ప్రాబ్లం ఏమైందంటే, నాకు నోటీస్ వచ్చింటే నేను వేరే యాక్టర్స్ లాగా బయటికి వచ్చి నాకు నోటీస్ వచ్చిందండి, నేను విచారణకి రెడీ అని చెప్పచ్చు. నాకు ఎటువంటి నోటీస్ పంపలేదు. సో ఇంకా నోటీస్ అనేది రాలేదు. సో అంచేత నేను వచ్చి నాకు నోటీస్ రాకుండా నా పేరు రావటం నాకు బాధగా ఉంది. దయచేసి నేను ఇందులో ఇన్వాల్వ్. కానీ 2-3 రోజుల క్రితం సినీ పెద్దలందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఫ్రస్ట్రేటెడ్ సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేకపోతే యువకులు ఎవరైతే ఉన్నారో సినీ రంగంలో, వీళ్ళందరూ కొంచెం మత్తుకి బానిసలు అవుతున్నారన్న మాట వాస్తవం అని చెప్పిన తర్వాత మీ యువకులందరి పేర్లు రావటం కొంచెం బలాన్ని చేకూర్చిందనేది అందరి వాదన. ఏమంటారు? అది ఫ్రస్ట్రేటెడ్ నటీనటుల గురించి ఉండదు సార్. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సెటిల్డ్. దాంతో పాటు యువ నటీనటులు అని కూడా చెప్పిన సందర్భం. యువ నటులు చాలా మంది ఉన్నాము. బట్ నా వరకు వస్తే నాకు రీసెంట్గా పెళ్లి చూపులు అనే సినిమాతో హిట్ వచ్చింది. నేను మంచి హిట్లో ఉన్నాను. 6 సినిమాలు సైన్ చేశాను. నాకు లైఫ్ ఎప్పటికంటే కూడా ఇప్పుడు చాలా మంచి, ఇంతకుముందు కెరీర్ కంటే ఇప్పుడు చూస్తే నేను చాలా నాకు వరుసగా విడుదలలు ఉన్నాయి ఆగస్ట్ నుంచి. నాకు ఐ థింక్ ఆఫ్టర్ మై వెడ్డింగ్ నాకు చాలా కలిసి వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫేజ్లో ఉన్నా. అండ్ జనరలైజ్డ్గా ఫ్రస్ట్రేటెడ్ యువ నటీనటులో, లేదంటే ఫ్రస్ట్రేటెడ్, ఇప్పుడు యువ నటీనటులు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, బాగా హిట్లు వచ్చి ఫ్లాపుల్లో ఉన్న సీనియర్ వాళ్ళు కూడా ఉంటారు. అలా ఫ్రస్ట్రేషన్కి ఒకళ్ళని లేదు కదా సార్. సో అది జనరలైజ్డ్గా వాళ్ళు చెప్పింది వీళ్ళు అని కాదు, కొంతమంది ఉన్నారు అనేది వాళ్ళకు కూడా లిస్ట్ వెళ్ళింది కాబట్టి ఆ లిస్ట్కి సంబంధించిన కొంతమంది గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ అందులో అయితే లేని వాళ్ళ పేర్లు కూడా రావటం, నోటీసులు ఇప్పుడు వాళ్ళు రేపట్లో ఒకవేళ నోటీస్ వచ్చింది అనుకోండి, నేను ఇంత అడిగేవాడిని కాదు, నేను కూడా వెళ్ళి విచారణకు వస్తానని చెప్పి చాలా సింపుల్గా ఉండేది. రాకుండా వచ్చినందుకే బాధ. అది ఎవరు కావాల్సి వచ్చి ఒక మీడియాలోనే ఏదో కావాల్సి వచ్చి నా మీద కక్ష పట్టి చేసే అంత స్థాయి నాకు ఇంకా లేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యువకులదే, యువ నటీనటులదే హవా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో అసలు ఏంటి సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పబ్ కల్చర్కి కానివ్వండి, లేకపోతే పార్టీల కల్చర్కి బాగా అలవాటు పడిపోతున్నారు, కెరీర్ మీద దృష్టి పెట్టట్లేదు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఏంటి అసలు సినీ ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంది? ఈ వస్తున్న వార్తలకి, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొంచెం బలం చేకూర్చినట్టే కనిపిస్తోంది కదా. అవును సార్, మీరు అన్నట్టు ఎంత అంటే ఒకటి ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నైతే ఈ క్లబ్లు పబ్స్ ఉన్నాయో, మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరు కలిపి మహా అయితే 1000 మందో 2000 మందో ఉన్నారు అనుకుందాం. బాగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు 500 మంది ఉన్నారు అనుకుందాం. ఈ హైదరాబాద్ మొత్తంలో ప్రతి వీకెండ్లో వచ్చే పబ్బులు క్లబ్బుల్లో మొత్తం అంతా కలిపి 30-40 వేల మంది ఉంటారు. దాంట్లో ఒక 100 మందే మన సినిమా వాళ్ళు. మిగతా 40,000 మంది పబ్బుల్లో ఉన్న ఒక్కొక్క దాంట్లో 1000 మంది 2000 మంది చూస్తే మిగతా అంతా బయట వాళ్ళే. వాళ్ళ గురించి ఎవరికి తెలీదు. మనం అందరం కెమెరా ముందు ఉండే అందరం నోన్ ఫేసెస్ కాబట్టి, వాట్ ఎవర్ ఐ మీన్, సినిమా అంటే కెమెరా ముందు ఉండే ఎవరైనా, బీట్ మీరు నోన్ ఫేసెస్ ఎవరైనా వెళ్ళేసరికి అరే వీడు ఉన్నాడు రా అని వాడినే చూస్తాడు. ఆ పబ్బులో ఆ క్లబ్లో ఆ పలానా రోజు 4 ఉంటారు మన సినిమా వాళ్ళు, కానీ మిగతా 1000 మంది ఉన్నారు అంటే 960 మంది బయట వాళ్ళే. వాటి గురించి బయటికి చెప్పినా నేనే ఇంట్రెస్ట్గా చూడను. ఎవడో ఇప్పుడు ఇవాళే వస్తాను సార్, అక్కడ ఇప్పుడు మన దాంట్లోనే చూస్తున్నా, సివిల్ ఇంజనీర్ ఎవరో పీయూష్ అని. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ సివిల్ ఇంజనీర్ పీయూష్ గురించి?
జనానికి ఇంట్రెస్ట్ ఉండదు సార్. అండ్ నేను తప్పు పట్టను, మీడియా సెన్సేషనలైజ్ చేస్తుంది మమ్మల్ని అంటే వాడిని అందరి గురించి చెప్తోంది. అక్కడ పీయూష్ గురించి వస్తుంది, అందరి గురించి వస్తుంది. జనానికి మాత్రం ఈ 5 పేర్లు 4 పేర్లు చూడాలని ఉంటుంది అంతే. రైట్, మీడియా సెన్సేషన్ చేస్తుంది, తర్వాత పోలీసులు సమాచారం ఇస్తున్నారా, లీకులు ఇస్తున్నారా, ఇవన్నీ తెర వెనుక జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పోలీసులు ఒక విషయం చెప్తున్నారు. ఏంటది? ఫస్ట్ కెల్విన్ ఫోన్ డేటాలో ఉన్న నెంబర్ల ఆధారంగా, తర్వాత వాట్సాప్ లో జరిగిన డిస్కషన్స్ ఆధారంగా, కాన్వర్జేషన్స్ ఆధారంగా, తర్వాత ఎక్కువ సార్లు కాల్స్ ఎవరు చేశారు కాల్ డేటా ఆధారంగా వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చామని చెప్తూ ఉన్నారు. రైట్, అటువంటి కోణంలో చూసినప్పుడు నందు పాత్రని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? అదే సార్, ఎటువంటి కాల్ డేటా కానీ ఎటువంటి వాట్సాప్ కన్వర్జేషన్స్ కానీ నా పర్సనల్ నెంబర్ నుంచి నా ఫ్యామిలీ నెంబర్స్ నుంచి ఉండే అవకాశం 100% లేదు. కాబట్టి నాకు ఎటువంటి పోలీసుల నుంచి నా వరకు అఫీషియల్. నిన్న నవదీప్ కూడా మాట్లాడుతూ చెప్పారు, రాంగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ని కాంటాక్ట్ చేసిన సందర్భాల్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నిన్న నవదీప్ మీడియాతో చెప్పడం జరిగింది. అటువంటి సందర్భాలు ఏమన్నా మీకు ఎప్పుడైనా ఎదురైనా? నాకు ఎదుర్కొంటే ఛాన్స్ 0.1% సార్, ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకంటూ ఎటువంటి బిజినెస్ లేదు, ఎటువంటి సైడ్ యాక్టివిటీ, నాకు సినిమా తప్ప వేరే యాక్టివిటీ ఏం లేదు. రైట్, మీరు ఈవెంట్స్ కూడా చేస్తారనుకుంటే? లేదు సార్, ఏం లేదు. మై వైఫ్ సింగ్స్ ఫర్ ఈవెంట్స్, కానీ మాకంటూ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ నేను ఒక థర్డ్ పార్టీని ఏ విషయానికైనా అప్రోచ్ అవడం అనేది నాకు అవసరం లేదు. ఏ అప్రోచ్ అయినా నేను డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో మేనేజర్లకి ఆర్ పిఆర్లు ఉంటారు, అంటే ఒక అవకాశం కోసం, లేదంటే నన్ను ఏదన్నా అవకాశానికి నన్ను పిలవటం కోసం. ఇంతకు మించి నాకు నా విషయానికి వచ్చి అది అవకాశం లేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. దిలీప్ గారు ఏమంటారు? మొత్తం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినీ రంగం పెద్దలు కూడా ఒక రకంగా ఒప్పుకుంటా, అంటే జాడ్యం పూర్తిగా లేదని చెప్పలేం, కొంచెం ఉంది, దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్తూనే ఒక విషయాన్ని రైస్ చేస్తున్నారు. కేవలం సినీ రంగాన్ని టార్గెట్ చేశారని చాలా తేట తెల్లం అయిపోతోంది. ఎందుకు మిగతా బడాబాబుల పిల్లల పేర్లు కానీ మిగతా రంగాల వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు పోలీసులు అనేది? రైట్, దీని గురించి ఎంతవరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఈ డ్రగ్స్ వ్యవహారం ఈ వారంలో బాగా చర్చ జరిగి ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే సినీ రంగ ప్రముఖులు వీళ్ళు సెలబ్రిటీలు అవటం, వీళ్ళు పాపులర్ అవటం వల్ల వీళ్ళ పేర్లు ఎక్కువ వచ్చి మీడియాలో కవరేజ్ వచ్చింది. కానీ ఇందాక నందు గారు చెప్పినట్టు ఇన్ని పబ్బులు ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని 100,000 మంది రోజు ఈ పబ్బులకి కల్చరు దీనికి అలవాటు అవుతున్నప్పుడు కేవలం వాళ్ళని టార్గెట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు పాపులర్ అవటం, వాళ్ళలో ఇప్పుడు చెడు అనేది మంచి అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అలాగే సినీ రంగంలో కొంతమంది తీసుకొని ఉండొచ్చు, అంత మాత్రాన దాన్ని సినీ రంగం మొత్తానికి అట్రిబ్యూట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఇప్పుడు నందు నిన్నటి నుంచి తను విపరీతంగా తను బాగా బాధపడి ఒత్తిడికి గురయ్యి అన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి తను చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి, ఈరోజు కూడా తను మానసికంగా ఎంత క్షోభ పడుతున్నారో. అలాగే అంటే అది సెలబ్రిటీ అవటం వల్ల ఇష్యూని కొంచెం పెద్ద చేసి సమాజానికి మెసేజ్ ఇవ్వటం ఒక స్ట్రాటజీగా జరిగిందేమో. కానీ దిలీప్ గారు, సెలబ్రిటీలు కాబట్టి ఈరోజు సమాజం ఆకర్షిస్తుంది కాబట్టి మేము బయట పెడతామంటే, అంటే పోలీస్ శాఖ కూడా సంచలనాలు కోరుకుంటోందా? సంచలనాల కన్నా ఇప్పుడు మామూలు వాళ్ళని ఇప్పుడు రోజు ఈ మీరు డ్రగ్స్ వ్యవహారంలో గమనించండి, నేను న్యూస్ పేపర్ ఫాలో అవుతుంటాను. ప్రతి వారం ఎంతో కొంతమంది దొరుకుతూ ఉంటారు, బయటపడుతుంటారు. ప్రతి వారం న్యూస్లో వస్తానే ఉంది. అయితే ఈసారి ఏంటంటే కొంత గట్టిగా మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వటం వల్ల, వీళ్ళు ప్రముఖులు అయి ఉండటం వల్ల, అది దానికి వరుసగా జరిగిన ఈవెంట్స్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వటం, ఇట్లాంటి ఈ వరుస జరిగిన ఈవెంట్స్లో కొంత ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ వచ్చింది. కానీ ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు మనం ఈ పాశ్చాత్య అలవాట్లు అన్నిటితో పాటు ఇది కూడా మన సమాజానికి విపత్తుగా మారింది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని తెచ్చుకొని, అలాగే ఈ డ్రగ్స్ కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రముఖ స్కూల్స్, కాలేజెస్ అన్నిట్లో డ్రగ్స్ అవైలబుల్ అవుతున్నాయి, ఇట్లా జరుగుతుందని మొన్న పేపర్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఎంతోమంది, మా ఇంట్లో నా వైఫే చాలా ఆందోళనకు గురైంది. అందరూ తల్లిదండ్రులు ఏంటి అమ్మో ఇంత ఇదిగా ఉందా అని. ప్రభుత్వం దీనిపైన గట్టిగా నిఘా వ్యవస్థ ఏర్పరిచి దానిపైన మరి ఒక ప్రత్యేకంగా జరిగిపోయిన కన్నా ముందే ప్రివెన్షన్ పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని
అదేవిధంగా ఇటు ఈ నైట్ పబ్స్ వాళ్ళలో కూడా వాళ్ళని అకౌంటబిలిటీ చేసి ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా. రైట్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరే ఉంటారు ఇక్కడ ఈ రోజు రోజుకి జరుగుతున్న పబ్స్ డ్రగ్స్ విషయం బయటికి రావటం ఆనందకరమైన విషయం. ఏదైనా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటే నిజంగా అందరూ సంతోషిస్తారు. నిజంగా వారు చెప్పినట్టుగా స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారంటే నిజంగా ప్రతి తల్లిదండ్రి భయపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయనుకోవచ్చు. అటువంటి తరుణంలో కేసు విచారణ కొనసాగుతున్న తీరు కానివ్వండి, దాంట్లో పోలీసు కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు ఇచ్చే లీకులు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సినీ ప్రముఖులు మాట్లాడింది కూడా ఒక్క సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులను ఎందుకు బయట పెడుతున్నారు? ఇప్పుడు భోగి గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇది వచ్చిన ఈ గత 3 years నుంచి పేకాట క్లబ్లను కూడా అరికట్టింది. పేకాట పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేది. గ్రామాల నుంచి నిరుపేదలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వచ్చి ఒక్కొక్క పేకాట క్లబ్లో 2 రోజులు 3 రోజులు ఉండి పేకాట ఆడి దాంట్లో మరి అందరూ ఆడారు. దాంట్లో సినీ ప్రముఖులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు. కానీ అలాంటి రుగ్మతను తీయాలని చెప్పి ఈ ప్రభుత్వం మొత్తానికి పేకాట క్లబ్లను క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ డ్రగ్స్ అనేది ఉన్నదో ఇది ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఇప్పుడు ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత పబ్లిక్ ఎవరైనా అవసరాల కోసం విదేశాలకు పోవటం, విదేశీస్తులు ఇక్కడికి రావటం ఈ విధంగా జరిగింది. ఇప్పుడు సినిమా రంగం కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ అయింది. ఏ రంగం తీసుకున్నా కూడా ఇప్పుడు ఐటీ రంగం పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ అయింది. కాబట్టి ఈ యొక్క బయటికి పోవటం, వేరే విదేశాలకు పోవటం, ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా కొత్తగా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని చూడాలనే ఒక ఆలోచన వస్తుంది. మనం ఎక్కడికో ప్యారిస్ వెళ్ళాం, అక్కడ ఒక స్నేహితుడు దొరికాడు, ఇదేదో ఉంది తీసుకో వాడు చూద్దామని అన్నప్పుడు తెలిసో కొందరు యువకులు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రభుత్వాలు అరికట్టాల. అందుకనే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇలాంటి రుగ్మత అనేది పెద్ద ఎత్తున విస్తరిస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలనే దానితోటే ఈ విధంగా తీసుకొచ్చింది. ఇది మంచిదే తప్ప చెడు కాదు. ఎవరైనా చిన్న తప్పులు చేసినా కూడా సరిదిద్దుకుంటారు. ఇప్పుడు ఒకసారి అంటే ఒక 5-6 years బ్యాక్ నేను యుఎస్ వెళ్ళా. అక్కడ ఫిలడెల్ఫియాలో బయట కొందరు ప్లకార్డ్స్ పట్టుకొని ఏదో చేస్తూ ఉన్నారు, అలర్జెట్ చేస్తూ ఉన్నారు. నేను అనుకున్న ప్లకార్డ్ అంటే ఏదో అవసరాల గురించి, మన దగ్గర ఏముంటుంది ప్లకార్డ్ ఎందుకు పెట్టుకుని ఇంటి కోసము నీటి కోసం పట్టుకుంటూ ఉంటారు. కానీ మార్జువానాను లీగలైజ్ చేయాలని చెప్పి ప్లకార్డ్ పట్టుకున్నారు. మరి ఆ విధంగా పోతుంది అక్కడ ఆ సమాజం. కాబట్టి అలాంటి సమాజాన్ని మనం చూస్తున్నాం కాబట్టి బయట ఇప్పుడు లీగలైజ్ కూడా అయ్యింది. పాశ్చాత్య పోకడల్ని మనం తెచ్చుకుంటున్న తరుణంలో కొన్నాళ్ళకి ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. అంటే అలాంటిది వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకనే మా ప్రభుత్వం కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దీని మీద నిఘా అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మీరు చూడండి, వచ్చే కాలంలో ఏదైతే క్లబ్బులు, పబ్బులు, ఇంకా ఎవరైనా ఇలాంటి సరఫరా చేసేదారులను వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి వాళ్ళని అరికడతారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు నిఘా పెడతామంటారు, అరికడతామంటారు, తర్వాత సబర్వాల్ స్టేట్మెంట్ ఇస్తారు, కేసీఆర్ చాలా గట్టిగా చెప్పారు, ఎంతటి వారినైనా వదలొద్దని చెప్పారు, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. సబర్వాల్కి లీవ్ ఇస్తారు విచారణ జరిగేటప్పుడు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందండి? ఒక సిన్సియర్ గా పోలీస్ ఆఫీసర్ నిజంగా భయపడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు, కేసు అత్యంత కీలక దశలో ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు సబర్వాల్ 10 రోజులు లీవ్ మీద వెళ్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? టీవీ చూస్తున్న సామాన్య ప్రేక్షకుడు కానీ జనం కానీ ఏమర్థం చేసుకోవాలి? మోదీ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నడిపించేది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దృఢ సంకల్పంలో సబర్వాల్ అలాంటి వాళ్ళు ఎంతో మంది అఫీషియల్స్ ఉన్నారు. గట్టిగా పనిచేసేటోళ్ళు, ఏదైతే పని ఒప్పజెప్పిన దాన్ని గట్టిగా అనుకున్న దాన్ని సాధించేదానికి చాలా మంది ఉన్నారు. ఆయనకి ఏదో అవసరానికి ఆయన ఎప్పుడో లాస్ట్ మంతే ఆయన లీవ్కి అప్లై చేశారు. జనరల్గా మీరు ప్రొసీజర్, గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంటుంది, అప్లై చేసిన తర్వాత ఎప్పుడో ప్రొసీజర్, ఎప్పుడు లీవ్ కావాలనేది, నాకు నెక్స్ట్ మంత్ లీవ్ కావాలంటే ఈ మంత్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అఫీషియల్స్ వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఒక డిపార్ట్మెంట్కి ఉన్న వాళ్ళు చేసుకున్నప్పుడు న్యాచురల్గా ఎప్పుడు ఆయనకు లీవ్ కావాలో ఆ ముందటి రోజే. సమర్థులైన పోలీస్ అధికారులు ఇంకా లేరు, సబర్వాలే సమర్థమైన అధికారి చెప్పట్లేదండి, అందరూ సమర్థులే. పోలీసు నిజంగా ప్రతి పోలీసు ఒక సమర్థవంతమైన అధికారి తెలుగు రాష్ట్రాల్లో, అది కాదనట్లేదు. కానీ కేసు కీలక దశ, మొదటి నుంచి కేసును చూస్తున్న వ్యక్తిని 10 రోజుల పాటు కీలకమైన విచారణ జరుగుతున్నప్పుడు, అది కూడా రేపు 19 నుంచి 27 వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పిలిచి మేము విచారిస్తామని చెప్తూ ఉన్నారు. సంబంధం ఉందో లేదో తర్వాత విషయం. విచారణ జరుగుతున్నప్పుడు లీవ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది? సబర్వాల్ గారు పోతే వారు ఏమన్నారు, కేసు విచారణ జరుగుతున్నది, నేను లీవ్లో పోతా ఉన్నాను, కానీ ఎవరైతే ఇక్కడ విచారణ అధికారులు ఉంటారో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను కూడా తెలుసుకుంటా అంటున్నాడు. దీన్ని ఏదో
దీన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున దీంట్లో కొందరు ఇన్వాల్వ్ అయినా అన్న తర్వాత ప్రభుత్వం ఊరుకోదు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశం తప్ప సబర్వాల్ గారు లీవ్లో పోతే ఇది ఆగిపోతుంది, ఇంకెవరో పోతే ఆగిపోతుందని కాదు. దీంట్లో ఏంటంటే మనం చూడవలసిన విషయం ఏంటంటే దీన్ని ఏ విధంగా మనం అరకట్టాలి. కొద్దిగా తప్పులు జరిగినాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ లేకుంటే ఫ్రస్ట్రేషన్ తోడు కానీ కొందరు చేశారు. దాన్ని ఫర్దర్గా దీన్ని ముందుకు పోకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఆ భావంతో మనం చూడాలి తప్ప ఈ 10 రోజులు వేరే సమర్థవంతమైన అధికారికి కేసు విచారణ అప్పచెప్దాం అనే పరిస్థితి ఉందా ప్రస్తుతం? మీరేమనుకుంటారు ఇటువంటి పరిణామాలు చూస్తే? వ్యక్తిగతంగా అయితే నేనేమనుకుంటానంటే ఇటువంటి పతాకం ఒక సమస్యను కీలకమైన స్థాయికి వచ్చినప్పుడు ఆ అధికారి సెలవులో వెళ్తున్నారు అనేది బయట ప్రజల్లో ఎలా భావన వస్తుందంటే ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపిస్తుంది. అందులో సబర్వాల్ లాంటి వారు సమర్థవంతమైన అధికారి ఈ విషయాన్ని బాగా పెద్ద చేసి లోతుగా పరిశోధన జరుపుతున్నారు అనే ఒక భావన ప్రజల్లో ఉన్న ఈ ఎందుకంటే గత వారం రోజులుగా ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ వ్యవహారంపై చర్చ జరుగుతుంది, ఆందోళన జరుగుతుంది. అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా అరికట్టాలనేది విస్తృతంగా సమాజంలో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. చాలా చోట్ల దీని గురించి వింటా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఒక అధికారి, మరి అది నిజమే అయి ఉండొచ్చు ఖచ్చితంగా. అన్నగారు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అది నిజమే అయి ఉండొచ్చు. వారు ఎప్పుడో లీవ్ పెట్టుకొని ఉండొచ్చు. ఆయన వివరణ కూడా అదే, 2 నెలల క్రితం మా మదర్ చనిపోతే నేను సెలవు పెట్టాను అనేది. అయితే అది నిజమై ఉండొచ్చు, కానీ ఇటువంటి కీలకమైన పరిస్థితుల్లో వారిని లీవ్ పైన పంపటం అనేది కొంత అభ్యంతరకరమైంది, ప్రజల్లో కొంత అనుమానాలకి తావిస్తుంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి అది ప్రభుత్వం నిర్ణయించుకొని అటువంటి సెక్రటరీ గారు ఆల్రెడీ విపక్షాలు చెప్తూ ఉన్నాయి సెలవుపై వెళ్ళటం అనేది ఒత్తిళ్లకు నిదర్శనం. ఇది ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడానికి ఒక సరైన ప్రత్యక్ష నిదర్శనం అని చెప్తూ ఉన్నారు. విపక్షాలు చెప్తున్నాయి, కానీ విపక్షాలు ఇలాంటి దానిపై ఎప్పుడైనా దృష్టి సాధించారండి? మనం చూస్తున్న ఈ రోజు ఈ ప్రభుత్వం కల్తీ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. ఎప్పుడైనా అంతకుముందు మనం కల్తీ అనేది మనం ఎప్పుడైనా విన్నామా? ఈ రోజు ఎక్కడెక్కడైతే కల్తీ ఉందో కల్తీ అరికట్టేదానికి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కల్తీని అరికట్టేదానికి మీరు చూడండి, ఈ ప్రభుత్వము సీఎం కేసీఆర్ గారు ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు దాన్ని తుది దాకా కూడా దాన్ని కంప్లీట్ చేసేదానికి కూడా ఆయన నిద్రపోడు. ఈ రోజు హరితారం తీసుకున్నా కూడా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా. కాబట్టి ఇక్కడ వాళ్ళు దేని అప్రిషియేట్ దేని చేయాలా? ఎట్లాస్ట్ ఈ ప్రభుత్వము ఇలాంటి డ్రగ్స్ ను బయట పెట్టింది, కంట్రోల్ చేసే దిశగా చేస్తుందని చెప్పనాలి. కానీ దీనికేదో ఇంకా అడ్డం వాళ్ళు అనే మాటలు ఏంటంటే ఆపుకునే దానికి వాళ్ళు అడ్డుపడుతున్నారు తప్ప నిజంగా దీన్ని కంప్లీట్ చేసేదానికి, అంటే దీని యొక్క మన సొసైటీ నుంచి తీసేసేదానికి దిశగా వాళ్ళు సూచన చేస్తలేదు. మీరే ఉంటారు మొత్తం మీద ఈ పరిణామాలు చూస్తుంటే కొంతమందికి నోటీసులు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టుగా ఇందాక మిగతా రంగాల వారిని ఎవరిని పట్టించుకోవట్లేదు, ఈ కేసు విషయంలో ఎవరికి నోటీసులు అందట్లేదన్న అంశాన్ని ఒక బేస్ లైన్ గా తీసుకుంటే ఏమనిపిస్తోంది? ఇక్కడ అధికారి లీవ్ వెళ్తూ ఉండటం కానివ్వండి, ఇవన్నీ ఆలోచిస్తే మీకేమనిపిస్తోంది? వెరీ ఫ్రాంక్లీ అన్న, నాకు ప్రస్తుతం నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు ప్రపంచం గురించి కానీ, లోక కళ్యాణం గురించి కానీ, ఆర్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, సినీ ఇండస్ట్రీ ఎలా అనేది వదిలేస్తే నేను కానీ బాధ్యత గల పౌరుడిగా అన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా నందు? 100% ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందన్నప్పుడు నాకు తెలియదు, అసలు డ్రగ్స్ ఉన్నాయని తెలియదు అని చెప్పడం ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. మీరు చెప్పిన నమ్మని వాళ్ళది ఎవరి ఉద్దేశం వాళ్ళది, మనం దాని గురించి ఏం చేయలేము. కానీ నేను చెప్పేది ఏంటంటే, బాధ్యత గల పౌరుడిగా నేను సొసైటీని పట్టించుకోవాలంటే, బాధ్యత గల పౌరుడిగా నన్ను నేను ముందు పట్టించుకుని నా స్టేట్ ఆఫ్ మైండ్ రైట్ సెట్లో నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఏ రోజు డ్రగ్స్ చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్, ఏ రోజు సీట్ బెల్ట్ లేకుండా, ఏ రోజు సిగ్నల్ క్రాస్ చేసి ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్గొనేటువంటి పౌరుడిని కాదు. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ నాది అది. బాధ్యత గల పౌరుడిగా ఎక్కడైనా ఏదైనా సోషల్ సర్వీస్ ఉంటే చేస్తాను, ఎవరికైనా ఎక్కడైనా ఆదుకోవాల్సి వచ్చిన రోజు డబ్బుల పరంగా ఏదైనా చేయగలిగితే చేశాను, ఆర్ సోషల్ సర్వీస్ అనాథాశ్రమాలకి వెళ్ళి ఏదైనా చేయగలిగిన రోజుల్లో చేశాను. నా పుట్టినరోజులకు మీడియా కూడా వచ్చింది, చాలా చేశాను. బాధ్యత గల పౌరుడిగా అవన్నీ చేయగలిగాను. కానీ ఇలా బాధ్యత గల పౌరుడిగా ఉంటున్నా నాకే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, అవగాహన బయట ప్రపంచంలో చెప్పాలి. యువకులలో కూడా ఏంటంటే ఇలాంటిది మీరు చేయొద్దు, ఇలాంటివి చేస్తే మీ జీవితాలు నాశనం అవుతుంది, మీ యొక్క క్యారియర్ అనేది ఆగిపోతుంది అనేది చెప్పాలా.
Right, ఆ బాధ్యత ఉంటుంది. ఒక ఆ బాధ్యత అనేది న్యాచురల్ గా ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో ఆ పని చేస్తే సమాజం కూడా హర్షిస్తుంది. కానీ నందు, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం, ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా బాడీ ఫిట్నెస్ కి సంబంధించి ఎక్సర్సైజ్ కసరత్తు చేసేటప్పుడు వచ్చే నొప్పులను తట్టుకోవటానికి చాలా చిన్న మోతాదులో డ్రగ్స్ వాడుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అనేక కథనాలు కూడా వస్తున్నాయి. దాన్ని ఇదిగా తీసుకుని డ్రగ్స్ అలవాటు చేసేందుకు కొన్ని ముఠాలు సినీ పరిశ్రమకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న, సినీ పరిశ్రమలోని వ్యక్తులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు అని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. నిజంగా ఎంతవరకు వాస్తవం ఉంది? బాడీ ఫిట్నెస్ కసరత్తులో నిజంగా డ్రగ్స్ వాడే పరిస్థితి ఉందా? యాక్చువల్ గా బాడీ ఫిట్నెస్ కి వచ్చే నొప్పుల కోసం వాడతారనేది నేను ఇప్పుడే వింటున్నాను. కానీ బట్ నొప్పుల కోసం అనేది ఎగ్జాక్ట్లీ ఈ ఎక్కువ కండలు బాగా వచ్చేయడానికి ఆర్ అంటే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మనం వ్యాయామం ఎంత చేసినా ఒక లెవెల్ వరకు వస్తుంది. అంతకు మించి చేయాలంటే కనుక రకరకాల మెడిసిన్ సజెస్ట్ చేస్తారంటారు. అది చాలా డేంజరస్ అని కూడా మనకి అన్నిటి కథనాల్లో వింటున్నాం. అది ఎలాంటి ఈ కైండ్ ఆఫ్ డ్రగ్స్ అనేది నాకు తెలియదు. కానీ బట్ ఫర్ ఎనీథింగ్ సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వడానికి మనకి ఫార్మస్యూటికల్స్ డైరెక్ట్ గా మాస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా హెల్త్ కి మంచివి కాదు అసలు. అలాంటివి కూడా ఎక్స్ట్రీమ్ గ్యాస్ ఫార్మ్ చేస్తాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆ మోతాదులో ఎక్స్ట్రీమ్ గా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు మనం స్పోర్ట్స్ వాళ్ళు చూసాం. వాళ్ళు అటువంటి సందర్భంలోనే అంటే నొప్పులు అవి వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ మొదట్లో చిన్న మోతాదులు ఇచ్చి తర్వాత ఎక్కువ మోతాదులు అయితే తర్వాత డ్రగ్స్ కొద్దిగా అలవాటు చేయటం, ఆ నొప్పుల నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి, అంటే ఆ బాధను అధిగమించడానికి. ఇది కాకుండా కూడా రెయిన్బోళ్ళు షూటింగ్స్ తో ఉంటారు. తర్వాత ఆబ్లిగేషన్ మీద కొన్ని పార్టీస్కి వెళ్తూ ఉంటారు నైట్ పూట సినీ ఇండస్ట్రీలో జరిగేవి. సో మళ్ళీ మార్నింగ్ కి ఫ్రెష్ గా ఉండటానికి, ఫ్రెష్ గా షూటింగ్ లో పాల్గొనడానికి కూడా డ్రగ్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారనేది కథనాల సారాంశం. అంటే ఎంతవరకు వీటిలో వాస్తవం ఉంది? ఇటువంటివి ఎంతవరకు మీకు తారసపడ్డాయి? అసలు అటువంటి వ్యక్తులు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? ఈ విషయాలు చెప్పండి. సో బేసికలీ అంటే మనం ఇప్పుడు ఇష్యూ కనుక చూసినట్టయితే కొంతమంది 10 పేర్లు మనకు 15 పేర్లు ఉన్నాయి కదా. సో ఎవరెవరికైతే నోటీసులు వెళ్ళాయి ఇవన్నీ పక్కన పెడితే మిగతా ఎవరు చేసినట్టుగా కానీ ఏ అనుమానాలు లేవు. ఇప్పుడు ఎవరైతే మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఒకవేళ వారు చూసుకుని ఉంటే వాళ్ళు ఎప్పుడైనా నైట్ షూట్లు చేసి పొద్దున అలిసిపోయి డ్రగ్స్ తీసుకుని వెళ్ళి ఉంటారా అనేటువంటి తెలిసే అవకాశం నాకు ఎందుకు లేదంటే వాళ్ళు ఎవరితో నేను ఏ సినిమా చేసింది లేదు. నేను పూరి గారి డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ టాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, సినీ ఎగ్జాక్ట్లీ టాక్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్. అయితే దాని వరకు వస్తే నన్ను నిన్న కూడా అడిగారు. నిన్న శివాజీ రాజా గారు, నరేష్ గారు, నేను నరేష్ గారు కలిసి మన మా సెక్రటరీ నరేష్ గారు 100% లవ్ నో సినిమా చేసాం. సో నేను ఆయన కూడా అదే అన్నారు, ఇప్పుడు టాక్ ఉండొచ్చు సరదాగా తెలుస్తుంది కదా అంటే ఏ రోజు కూడా షూటింగ్ సెట్ లో నలుగురం కూర్చుని ఇప్పుడు మీరు నాకు ఇంతకు ముందు 1-2 సార్లు పరిచయం, బట్ ఇంతే ఇలాగే ఉంటాయి పరిచయాలు అనేవి మన ఇండస్ట్రీలో. ఎలా ఉంటాయి అంటే క్లోజ్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. నేను 100% లో 6 ఏళ్ల క్రితం చేస్తే నరేష్ గారిని నిన్న రాత్రి స్టూడియోలో కలిసా మళ్ళీ. సో ఈ పరిచయాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆర్టిస్ట్ వస్తుంటారు, ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క సినిమా. ఇది మనం ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఒక డెస్క్ లో కూర్చుని చుట్టూ ఆ 100 మందితోనే ఉంటాం లేదు, ప్రతిరోజు ఒక్కొక్క యూనిట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఆర్టిస్ట్ లో. సో అందరూ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ కదా, అలా ఉంటుంది. సో అంచేత ఎవరితో కూడా అంత ఓపెన్ గా సరే ఏమంటావు వాడేమంటావు వీడేమంటాడు అని చెప్పడానికి చాలా భయంగా ఉంటారు. సో ఎవరు కూడా ఇలాంటి పర్సనల్ విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోరు ఒకవేళ ఉన్నా. ఎందుకంటే ఈరోజు నేను ఇవాళ ఇక్కడ ఉన్నానన్నా, నాకు ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నా మన దీని తర్వాత, మీకు నాకు మధ్య ఏదైనా ఒక సీక్రెట్ కన్వర్సేషన్ జరిగితే ఆ సెట్కి వెళ్ళి నందు ఏం మాట్లాడతాడు అన్న భయంతో మీరు చెప్పరు, నేను ఓపెన్ అవ్వ. మన ఇండస్ట్రీకి ఉన్నటువంటి గుడ్డు బ్యాడ్ రెండు అదే. రోజు ఒకటే మందితో పనిచేయం, రోజుకి ఇవాళ యూనిట్ లో ఒక 100 మంది కొత్త వాళ్ళు ఉంటే రేపు వేరే లైట్ మెన్లు ఉంటారు, వేరే యూనిట్ వాళ్ళు ఉంటారు. అంచేత ఇలాంటి ఇష్యూస్ ని డిస్కస్ చేసే పరిణామం మన ఇండస్ట్రీలో తక్కువ. ఇంత జరుగుతున్నా ఈ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మీడియా ముఖంగా వచ్చి మేము ఎటువంటి దీనికి పాల్పడలేదు, మేము ఖచ్చితంగా విచారణ అవుతున్నాం. కానీ ఇన్ని పరిణామాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొక పడుతోందన్న భావన ఏమన్నా కలుగుతోందా? ఎందుకంటే సినీ ఇండస్ట్రీలు నొక్కి ఒక్కాడించారు ఖచ్చితంగా ఈ జాడ్యం అనేది బేస్ లైన్ లో ఖచ్చితంగా ఉంది అని. అటువంటివి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తప్పు ఒకరు చేస్తే వేరొకరు బలైపోతున్నారన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా? నాకు తెలిసి అంత మూర్ఖంగా అయితే పోలీసు వ్యవస్థ పనిచేయదు. అలాంటి తప్పు వ్యవస్థ చేస్తే మీడియా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ
తప్పు చేయని వాడికి శిక్ష పడుతుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వస్తుందని సో అటువంటి నమ్మకమే మీడియాకు కూడా పోలీసుల మీద ఉంది కాబట్టి ఈ రోజు ఎవరైతే అనుమానాలు వచ్చాయో వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఎవరిపైతే అనుమానాలు వచ్చాయో క్వశ్చన్ చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న చేయని వాడు ఎవడైనా వాడి మీద శిక్ష పడుతున్నా అప్రోచ్ అవుతే ఖచ్చితంగా శిక్ష అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరు చేస్తా ఉన్నారు, ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి, ముందు చేయొద్దనేది. దీంట్లో ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడే తీసుకొచ్చి అందరూ శిక్షించాలి, లోపల పెట్టాలి అనేది కాదు. ఎవరైతే ఈ యొక్క మత్తు మందులు సరఫరా చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దీన్ని ఏ విధంగా దూరం పెట్టాలి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డ్రగ్స్ కి అడ్డాగా మారుతున్న పబ్ కల్చర్ మనకి ఎంతవరకు అవసరం, డ్రగ్స్ ను అరికట్టాలంటే ఏం చేయాలి? షార్ట్ బ్రేక్ తర్వాత చర్చిద్దాం. స్టే ట్యూన్డ్.